ఈరోజు ఒక అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నా అధ్యక్ష, ఒక అంశాన్ని దయచేసి అవకాశం ఇవ్వాలని. ఈరోజు 15 మాసాలుగా ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు కూడా వాళ్ళు ఊహాలోకల్లో తేలిపోతూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా కొన్ని స్టేచర్ అనే మాట అధ్యక్ష, స్థాయి హోదాని ముఖ్యమంత్రి పదవికున్న స్టేచర్ ఇంకా మరి దేనికి ఉంటుంది అధ్యక్ష? ప్రజలు అక్కడ స్టేచర్ లేదని ఇక్కడ స్టేచర్ ఇందిరమ్మ రాజ్యారావులను ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ స్థానంలో కూర్చుంటే కూడా వారిని వ్యక్తిగతంగా నిందారుపుతోని స్టేచర్ అనే మాట మాట్లాడుతూ ఏదైతే వ్యక్తిగత విమర్శిస్తున్నారో దాన్ని ఈరోజు తప్పుపడతా అధ్యక్ష. స్టేచర్ అనేది ప్రజలు ఇవ్వాలి, ప్రజలు నిర్ణయించాలి. అందుకే ప్రజలు ఇచ్చిన అధికారం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఇది ఇందిరమ్మ రాజ్యం అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఒకటి గుర్తొస్తుంది అధ్యక్ష. బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు అధ్యక్ష, బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు ఊహాలోకంలో తేలిపోతారు. ఇంకా మాదే ప్రభుత్వం ఉన్నట్టు మేమే ముఖ్యమంత్రి మాదే అధికారం ఉంటే మేమేం చేయలేము అధ్యక్ష. స్టేచరు ప్రజలు ఇస్తారు అధ్యక్ష. ఆ స్టేచర్ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ 4 మెంబర్స్ ఫ్యామిలీ వల్లనే కదా ఈ రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డది. అలాంటిది మీరు మాకు నీతులు నేర్పుతారు అధ్యక్ష. ఈరోజు మీరు ఒకటంటే మీరు రెండంటే కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దానికోసం ఈరోజు చెప్పడానికి కోసం ఏమనంటే కమిషన్ అంటున్నారు అధ్యక్ష. నిన్న రోజు మాట్లాడినప్పుడు కమిషన్ కాకతీయ, కమిషన్ కాళేశ్వరము, కమిషన్ మిషన్ భగీరథ, కమిషన్ చేపలు బర్రెలు గేదెలు, కమిషన్ ఈ కార్ రేసింగ్, కమిషన్ కరెంటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం. ఈరోజు ఇంకో మాట కూడా అనవలసి వస్తుంది అధ్యక్ష. కమిషన్ కల్వకుట్ల కుటుంబాన్ని కూడా మేము అనడానికి కోసం 4 మెంబర్స్ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది అయిందని చెప్పడానికి కోసం మేము ఏం వెనక్కి రాము అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా నిందిస్తే మేము కూడా కమిషన్ 4 మెంబర్స్ ఫ్యామిలీ కల్వకుంట అనడానికి కోసం కూడా ఆ నలుగురి అవినీతి అక్రమాల వల్ల ఈ 7 లక్షల కోట్లు తప్పుకునే అంశాన్ని కూడా తప్పనిసరిగా ఈ ద్వారా తీసుకుపోతాం అధ్యక్ష. అరే 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు, 10 ఏళ్లలో జయ తెలంగాణ అధికారంగా తీసుకున్నారు. తెలంగాణ పేరిట మాత్రం అధికారంలోకి వచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు బీఆర్ఎస్ గా మాట్లాడిన రోజే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితికి మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెగిపోయింది. అందుకే ఈ రాష్ట్రంలోకి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చిండ్రు. లోక్సభ ఎన్నికల్లో కూడా మా పార్టీకి బుద్ధి చెప్పిండ్రు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏం జరిగిందో మీ అందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఈరోజు దళిత ముఖ్యమంత్రి మాట తప్పిండ్రు. వాళ్ళు మేము నరుక్కుంటామన్నారు, నరుక్కున్నారు అధ్యక్ష. 3 ఎకరాలు భూమిని ఇవ్వలేరు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేరు. 10 ఏళ్ళ అధికారులు ఉండి మేము 10 మాసాలు 15 మాసాలు కాలే ఏమాయని చెప్పని ఈరోజు బదనం చేసే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ మా దగ్గర వేల దేవాలయం కూడా అభివృద్ధి అధ్యక్ష. బడ్జెట్ లో ఏటా 100 కోట్లని ఎక్కడ కూడా ఊహా లోకల్లో అది కూడా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలను అభివృద్ధి చూపించారు.